అయితే పెళ్లి చేసుకునే దానికి ముందు మీరు మాట్లాడుకున్నారా? అంటే ఫోన్ గిఫ్ట్ ఇవ్వడం కానీ అట్లా ఏమన్నా? అంటే ఫోన్ సేమ్ జరగలేదు. ఓకే, సరే. ఫస్ట్ మీరు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్ళైన తర్వాత మాట్లాడుకున్నారు? పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు చేసిన తర్వాత కార్లో కూర్చున్న తర్వాత అప్పుడు మాట్లాడుకున్నాం. పెళ్లి అయ్యేటప్పుడు కూడా, తాళి కట్టేటప్పుడు కూడా మా దాంట్లో తినేటప్పుడు ఉంటది కదా ఆఫ్టర్ పెళ్లి. తాళి కట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈమె ముసుగు రిమూవ్ చేస్తే అప్పుడు నేను ఫేస్ చూసాను ఫస్ట్ టైం. ఓకే, అంతవరకు ఈమె ఫేస్ చూడలేదు నేను. మాకు ఎంగేజ్మెంట్ వచ్చేసి నవంబర్లో అయింది, మ్యారేజ్ వచ్చేసి మేలో అయింది. ఇంత గ్యాప్ వచ్చిందా? అంత గ్యాప్ వచ్చింది. ఓకే, 5 months. 5 months. ఓకే. సో అంటే ఫస్ట్ ఏం మాట్లాడుకున్నావు? నువ్వు ఫోటోలో తెల్లగా ఉన్నావు, ఇప్పుడేం తిట్టుకున్నారా? అలా ఏం అనలేదు, మామూలుగా చూశాను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ భయం ఉంటుంది కాబట్టి క్యాజువల్గా మాట్లాడాను. ఏమని మాట్లాడేది ఫస్ట్? ఏమని మాట్లాడినామంటే, అయ్యో తిన్న తర్వాత నా పల్లెంది ఏమున్నా పర్లేదు, మా అమ్మ పల్లెంది లేకుండా నేను లొల్లి చేస్తుందని చెప్పినాను. ఓకే. మా మమ్మీ కొద్దిగా స్ట్రిక్ట్ అన్నట్టు, బాగా అంటే స్ట్రిక్ట్ అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ చాలా స్ట్రిక్ట్, బాగా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అన్నట్టు అప్పుడు. ఓకే. అయితే నేను అదే మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికాడ డిస్కస్ ఉంటాయని చెప్పి తనకు అది చెప్పాను. బట్ తను అప్పటి నుంచి అదే ఫాలో అవుతుంది. ఓకే, ప్లేట్ తీయడం. నాకు తీయకుండా ఫస్ట్ మా అమ్మ తీస్తుంది. మీరు తీస్తారు అసలు? తీస్తుంది, అంత అయిపోయిన తర్వాత లాస్ట్ నాకు తీస్తుంది. సో ఇప్పుడు మీరు తీస్తున్నారు కదా ప్లేట్? లేదా? ఓకే. సో మమ్మీ అది కంటిన్యూ చేస్తుంది అంతేనా? అదే చెప్పిండా మీకు? ప్లేట్ గురించి చెప్పిండా ఫస్ట్ మాట్లాడినప్పుడు? అంటే వాళ్ళ మమ్మీ గురించి చెప్పింది. మా మమ్మీ ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుంది, చెప్పినట్టు మమ్మీ మాట నేను అలా నాది వినకున్నా పర్వాలేదు కానీ ఫస్ట్ మమ్మీ మాట ఏను అని అట్లా మమ్మీ కోసం అన్ని చెప్పుకుంటా అంతే. కానీ మంచి అంటే కామెడీ ఇదంతా ఉంటది కదా, ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతారు కదా, అంటే బయట ఏదన్నా జరిగినా ఏమన్నా చెప్పేస్తా ఉంటారు.